నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ప్రజలకు కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఇప్పటి మాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని అభిషేకం చేసినట్లు ఆమె చెప్పారు. స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. మోంతా తుఫాన్తో రాష్ట్రంలో అనేక నష్టం జరిగిందన్నారు. ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని ఆమె సూచించారు. మంచి రోజులు వస్తాయని చెప్పారు. మాసం తెల్లవారి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చాలా ఉదయం కాలంనే మరి అభిషేకం చేసుకున్నాము. ఆ స్వామివారి దయ వల్ల మన జిల్లా ప్రజలంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు కొంచెం కాలం తీవ్రంగా ఉన్నది. మొంతా తుఫాన్ వచ్చి రకరకాల నష్టాలు జరిగినాయి. ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా.